లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మిడిల్ ఈస్ట్లో యుద్ధం ఆగినట్లేనా? పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి. సంవత్సరానికి పైగా నడుస్తున్న మిడిల్ ఈస్ట్ యుద్ధంలో ఇప్పటికీ తాత్కాలిక శాంతి కబురు అందింది. హిజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ పడింది. అటు అమెరికా, ఫ్రాన్స్ మధ్యవర్తిత్వంతో లెబనాన్లో యుద్ధంలో బ్రేక్ పడింది. అయితే ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇంత ఘోరంగా యుద్ధం చేసిన ఇజ్రాయెల్ సీజ్ ఫైర్కి ఎలా ఒప్పుకుంది? ఇందులో ఇజ్రాయెల్ పెట్టిన కండిషన్స్ ఏంటి? హిజ్బుల్లా కోరుతున్నట్లు గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం ఆపేస్తుందా? కాల్పుల విరమణ తర్వాత లెబనాన్ భవిష్యత్ ఏంటి? మొత్తానికి ఓ మెట్టు దిగిన ఇజ్రాయెల్ లెబనాన్లో యుద్ధానికి బ్రేక్ ఇస్తానని చెప్పింది. ఏడాదిగా నడుస్తున్న యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్, హిజ్బుల్లా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నాయి. వార్లో వచ్చిన బ్రేక్తో రెండు సైన్యాలు యుద్ధ భూమి నుండి వెనక్కి మళ్లాయి. కండిషనల్ సీజ్ ఫైర్ అయినప్పటికీ ఇంత త్వరగా కాల్పుల విరమణ ఓ కొలిక్కి రావడంతో అమ్మయ్య యుద్ధం ఆగుతుందని ఆశ వచ్చిందని అంతా గాలి పీల్చుకుంటున్నారు. ఇలాంటి ట్విస్ట్ ఇంత త్వరగా వస్తుందని చాలా మంది ఊహించలేదు. ఎందుకంటే ఈ ఒప్పందం ఖరీదు ఎన్నో ప్రాణాలు. ఇజ్రాయెల్ దాడులకు అటు గాజా, ఇటు లెబనాన్లో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో చిన్నారులు, మహిళలు, వృద్ధులే అధికం. ఇక ఇజ్రాయెల్లో మరణాలు తక్కువే అయినప్పటికీ నష్టం మాత్రం భారీగానే కనిపించింది. ఇజ్రాయేలీలతో పాటు విదేశీ పౌరుల్ని కూడా బందీలుగా తీసుకెళ్లిన హమాస్ వాళ్ళను ఇంకా వదిలిపెట్టలేదు. మరోవైపు ఇరాన్, హిజ్బుల్లా, హమాస్, హౌతీ తీవ్రవాదుల నుండి పడుతున్న బాంబులను ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ నానా కష్టాలు పడింది. ఎంతో నష్టపోయింది. ఎట్టకేలకు ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధానికి బ్రేక్ ఇచ్చింది. మధ్యవర్తిత్వంతో లెబనాన్లోని హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందం నవంబర్ 27 తెల్లవారుజాము నుండి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం 60 రోజుల కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. ఇప్పుడు ఇజ్రాయెల్ దళాలు లెబనాన్ నుండి వెనక్కి వెళ్లిపోతున్నారు. అటు హిజ్బుల్లా దక్షిణ లెబనాన్ నుండి ఉపసంహరించుకుంటుంది. అయితే ఈ 60 రోజుల్లో హిజ్బుల్లా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తిరిగి దాడి చేసే హక్కు ఇవ్వాలంటూ ఇజ్రాయెల్ పట్టుబట్టింది. కానీ లెబనాన్ ఈ కండిషన్ను వ్యతిరేకించింది. ఏది ఏమైనప్పటికీ ఇద్దరి మధ్య వివాదం కాస్త ఊపిరి పీల్చుకునే గ్యాప్ ఇచ్చింది. ఇప్పటికే దాదాపు 1,50,000 మంది లెబనీస్, 50,000 మంది ఇజ్రాయేలీల వారి సొంత ప్రదేశాలను వదిలి వెళ్లిపోయారు. ఇజ్రాయెల్ బాంబు దాడుల ఫలితంగా లెబనాన్లో 3,700 కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక లెబనాన్ అధికారుల ప్రకారం ఇజ్రాయెల్ వైపు 130 మందికి పైగా మరణించారు. ఇక ఒప్పందంలో ఉన్న నిబంధనలు చూస్తే 60 రోజుల ఈ కాల్పుల విరమణలో భాగంగా నవంబర్ 27 నుండి ఇజ్రాయెల్ దళాలు తమ సరిహద్దు వైపుకు తిరిగి వెళ్లిపోవాలి. అలాగే హిజ్బుల్లా దక్షిణ లెబనాన్లో తన సైనిక ఉనికిని నిలిపివేయాలి. అలాగే లిటానీ నదికి దక్షిణంగా ఉన్న ప్రాంతంలో వేలాది మంది లెబనీస్ సైనికులు, ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకులను మోహరించాలని ఒప్పందంలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ పర్యవేక్షక బృందం రెండు పక్షాల సమ్మతిని పర్యవేక్షిస్తుంది. అయితే ఇజ్రాయెల్ తన దాడులను మళ్లీ మొదలు పెట్టదని హామీపైనే ఈ ఒప్పందానికి హిజ్బుల్లా గ్రూప్ ఒప్పుకుందని హిజ్బుల్లా నాయకులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం సంతకం చేసిన ఈ ఒప్పందాన్ని సమీక్షించిన తర్వాత హిజ్బుల్లా పేర్కొన్న నిబంధనలకు లెబనాన్ అధికారులు అంగీకరించిన వాటికి మధ్య ఏవైనా సమస్యలు ఉన్నాయో లేదో చూడాల్సిన అవసరముందని కూడా హిజ్బుల్లా లీడర్లు అంటున్నారు. ప్రస్తుతానికైతే తీవ్రమైన యుద్ధంలో దూకుడుకు ముగింపు పలకాలనుకుంటున్నామని, ఆ తర్వాత ఏం జరుగుతుందనేది కాలం నిర్ణయిస్తుందని అన్నారు. అయితే తమ దేశ సార్వభౌమాధికారానికి ప్రమాదం వాటిల్లనంత వరకే ఏ ఒప్పందమైనా పనిచేస్తున్నట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇజ్రాయెల్ ఈ ఒప్పందానికి ఓకే చెప్పడానికి 3 ప్రధాన కారణాలున్నాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. గత సంవత్సరం నుండి నడుస్తున్న 7 ఫ్రంట్ వార్లో ఇజ్రాయెల్ సూపర్ సక్సెస్ అయింది. కాబట్టి ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ హిజ్బుల్లాను దశాబ్దాల వెనక్కి నెట్టిందని, అది ఇంతకు ముందు ఉన్న సమూహంగా నిలబడలేని పరిస్థితికి వచ్చిందని అన్నారు. అలాగే అంతర్జాతీయంగా ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ గాజాలో, లెబనాన్లో ఇతర శత్రు స్థావరాల్లో తన పోరాటాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని, దీనితో ఇజ్రాయెల్ బలాన్ని ప్రపంచానికి చూపించిందని అన్నారు. అందుకే తాత్కాలికంగా కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్టు తెలిపారు. అలాగే ఈ ఒప్పందం ఇచ్చిన గ్యాప్లో ఇజ్రాయెల్ ఇరాన్ నుండి వచ్చే ముప్పుపై దృష్టి పెడతామని కూడా వెల్లడించారు. ఇక కొత్తగా హిజ్బుల్లా ఏదైనా ముప్పు తలపెడితే దాన్ని ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ పూర్తి సైనిక సామర్థ్యాన్ని పటిష్టం చేసుకునే సమయం ఉంటుందని ఇజ్రాయెల్ ప్రజల్ని ఉద్దేశించి చెప్పారు. ఇక రెండు వైపుల నుండి శత్రుత్వాలకు శాశ్వత ముగింపు సాధించడమే ఈ ఒప్పందం లక్ష్యమని యుఎస్ అధ్యక్షుడు జో బైడెన్ అంటున్నారు. యుఎస్ ప్రెసిడెంట్ బైడెన్
యూకే ప్రధాని కైర్ స్టార్మర్ ఇద్దరూ ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని శుభవార్తగా పేర్కొన్నారు. అయితే గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం, హమాస్ చెరలో ఉన్న బందీలని విడుదల చేయడం, అత్యవసరంగా అవసరమైన మానవతా సహాయంపై ఆంక్షలు తొలగించడం తక్షణమే చేయాలని కైర్ స్టార్మర్ ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యవర్తులుగా ఉన్న వీళ్ల అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ గాజాలో జరుగుతున్న వివాదాన్ని పరిష్కరించడానికి ఈ ఒప్పందం ఎంత ప్రభావం చూపుతుందన్న దానిపై సందేహాలు లేకపోలేదు. 2023 అక్టోబర్లో సౌత్ ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడిలో 1200 మంది చనిపోయిన తర్వాత ప్రారంభమైన ఈ యుద్ధం ఇప్పటి వరకు ఎలాంటి క్లియర్ కట్ పరిష్కారం లేకుండా కొనసాగుతూనే ఉంది. గాజాలో ఇజ్రాయెల్ తన సైనిక చర్యలను నిలిపివేస్తేనే ఇజ్రాయెల్పై తన దాడులను నిలిపివేస్తామని గతంలో హిజ్బుల్లా కూడా పేర్కొంది. కాబట్టి ఈ ఒప్పందం తాత్కాలిక ఉపశమనానికి తప్ప శాశ్వత శాంతికి మార్గం కాదని స్పష్టంగానే అర్థమవుతుంది. For more videos like this, subscribe Big TV channel.